జననేత జగనన్న జన్మదినాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు భూమన ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీలో జగన్ చిత్రపటాలతో పాటు పార్టీ జెండాలు రెపరెపలాడాయి. జై జగన్ అంటూ నినాదాలతో తిరువీధులు హోరెత్తించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తిరుపతిలోని కృష్ణాపురం టానా నుండి తుడా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాది మంది పాల్గొన్నారు. యువకులు రక్తదానం చేశారు. కేక్ కట్ చేసి పండుగ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో నగరం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తన పాలనతో ప్రాణ ప్రదాతగా నిలిచిన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఈ ర్యాలీ అని తెలిపారు. కులమతాల
ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తన పాలనతో ప్రాణ ప్రదాతగా నిలిచిన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఈ ర్యాలీ అని తెలిపారు. కులమతాలకు అతీతంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రజాశ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమానికి అవసరమైన పథకాలను అమలు చేస్తూ ప్రజల నుంచి శభాష్ అనిపించుకుంటున్నారని కొనియాడారు. జగనన్న పాలనకు ప్రజలు బాసటగా నిలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలతోనే జననేతకు ప్రజలు బ్రహ్మరథం కట్టారని అన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో సీటును కైవసం చేసుకుని జగనన్నకు పుట్టినరోజు కానుకగా ఇస్తామని తెలిపారు. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. జాతీయ నాయకుడు వచ్చినప్పుడు జరిగే అంత గొప్ప ప్రదర్శన మా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు జగనన్న అందించినటువంటి సంక్షేమ ఫలాలని ప్రదర్శిస్తూ ఊహలకందని రీతిలో దాదాపు 50,000 మందితో ఈ ప్రదర్శన అద్భుతంగా జరిగింది. జగనన్నకు ప్రజలలో ఉన్నటువంటి ఆదరణ ఏంటి అన్నది చెప్పకనే ఈ ప్రదర్శన చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు తను అన్ని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి నవరత్నాలను ప్రజలకు ఆభరణాలుగా తొడిగారు. అందుకే ఇంతగా 1.5 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టినరోజు ప్రదర్శన చేయాలి అని అంటే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్ద ఎత్తున విజయం లభిస్తుందో అనడానికి ఉదాహరణ ఈ ప్రదర్శన.